31,000 కోట్ల నుంచి ఎందుకు 18,000 ఇప్పుడు 21,000 కోట్లు ఎందుకు వచ్చింది? అంటే పూర్తి స్థాయిలో మీరు అందించలేకపోయారు అని మాట నిలుపుకోలేకపోయారు, అక్కడ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. ఎవరైతే అర్హులకి అప్ టు 2 lakhs 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నాము, 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఓకే, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి కావచ్చు, టెక్నికల్గా బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్కి లింకు లేకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, కొందరికి ఆగిపోయి వాళ్ళకి కూడా తర్వాత చేయడం జరిగింది. 2 లక్షల కంటే బాగా పైకి ఉన్న వాళ్ళకి కొందరికి ఏదో ఒక 5% మందికి చేయకపోవచ్చేమో, కానీ దాదాపు 95% మందికి రుణమాఫీ జరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీన్ని మీరు అన్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో దీన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకోటి మహిళలకు ఇస్తానంటే 2,500 కావచ్చు, తులం బంగారం విషయం కావచ్చు, స్కూటీల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తాం. అంటే ఇక ప్రతిపక్షంలో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇప్పుడు గురువింద గింజ తనకున్న నలుపు తనకు తెలియదంట. వాళ్ళు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం ఇవన్నీ వాళ్ళకి కనిపించలేదు. అసలు వాళ్ళ పార్టీ ఉనికిలో ఉంటుందా ఉండదా, రేపు పొద్దున ఏదైనా ఎలక్షన్లో నిలబడగలదా లేదా, పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితిలో ఉండటం వల్ల డెస్పరేట్గా రోడ్డు మీద పడేసి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆమె లిక్కర్ క్వీన్గా ఉండి 2 రాష్ట్ర ప్రభుత్వాలని ఒక రకంగా ఆమె వల్లే కదా మునిగినాయి. అక్కడ ఆ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రభుత్వం లేకుండా పోయింది. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం లేకుండా పోయింది, పార్టీ కూడా లేకుండా పోబోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా అవినీతి చేసిన ఆస్తుల పంపకాల కోసం ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ మొదలైంది అన్నా చెల్లెల మధ్య. ఓకే, వాళ్ళు అసలు మాకు పోటీయే కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళని మేము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడు పోటీ పెట్టినా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా అఖండ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందని. అంటే అది మేకపోతు వ్యతిరేకత అంట. అంటే మేకపోతు గాంభీర్యం అని ప్రదర్శిస్తారు ఎవరైనా సహజంగా. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి నిలబడి ఇనిపిన నిలబడ్డ వ్యక్తి కూడా కౌంటింగ్ ఆఖరి రౌండ్ వరకు నేను గెలుస్తానని అంటానంటాడు. డిపాజిట్ జప్తు అయిపోయే వ్యక్తి కూడా అట్లా అనకపోతే ఆ ఎలక్షన్ నిలబడలేడు అతను. కానీ నిజంగా వాస్తవంగా కుసుమ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 18 నెలలు కంప్లీట్ వస్తూ ఉంది మీ ప్రభుత్వం ఏర్పడి. కానీ మేము 10 ఏళ్ళు చేసినా రాని వ్యతిరేకత కేవలం 18 నెలల్లోనే వచ్చింది అనే దానికి మీరేం సమాధానం చెప్తారు? అసలు అదంతా అవాస్తవం. రైతులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొన్ని నెలల తరబడి ఇచ్చిన రైతు బంధు, ఇప్పుడు మేము రైతు భరోసా అని చెప్పేసి ఇస్తున్నాము. మేము 9 రోజుల్లోనే దాదాపు 9,000 కోట్లు ఆ రైతులందరికీ. అంటే వాళ్ళు వ్యవసాయంలో చేయని భూములకు కూడా, రోడ్లకు కూడా వాళ్ళు ఇచ్చారు రైతు బంధు. మేము అలా కాకుండా చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ ఏ రైతు అయినా 100 ఎకరాలు ఉన్నాయి, 500 ఎకరాలు ఉన్నాయి, రైతు అనేది ఉండి పంట వేస్తే వాళ్ళందరికీ మేము రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఎంక్వైరీ చేసి దాదాపు 9 రోజుల్లోనే ఇంత ఫాస్ట్గా మేము ఇవ్వటం కాదు. ఏ రోజు 1వ తారీఖుకి లోపు జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన దాఖలాలు 10 సంవత్సరాలు లేవు. మేము 1వ తారీఖుకి ప్రభుత్వ ఉద్యోగికి కళ్ళు మూసుకొని పడుకోవచ్చు, ప్రభుత్వం 1వ తారీఖు నాకు వస్తాయి అని చెప్పేసి. 1వ తారీఖుకి జీతాలు రాక 15వ తారీఖు దాకా ఇచ్చుకుంటా, అట్లా చేసుకుంటా, వాయిదాల మీద ఇచ్చుకుంటా చేయటం వల్ల వాళ్ళకి, ఉద్యోగులకి ఏమన్నా వాహన రుణాలు కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు ఉంటాయి, దాని ఈఎంఐలు ఉంటాయి, ఒక డేట్ అంటూ ఉంటుంది. దానివల్ల అవి డిఫాల్ట్ అయిపోయి వాళ్ళకి బ్యాంకుల నుంచి పెనాల్టీలు పెరిగి చాలా ఇబ్బందుల్లోకి గురయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు. అటువంటిది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. 1వ తారీఖుకి జీతం వస్తుందంటే 1వ తారీఖు కాగానే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి డబ్బులు వచ్చేసి పడుతున్నాయి. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డిఎల్ విషయంలో ఇంకా అన్ని కూడా డిఏ కావచ్చు, ఐఆర్ కావచ్చు, అన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడుతున్నాం. సమ్మెకి వెళ్దామనేది ఈ టీఆర్ఎస్ ప్రోద్బలంతో కొందరు ముందుకు వస్తున్నా కానీ వాళ్ళకు కూడా మేము వాస్తవ పరిస్థితి చెప్పి చేయటం వల్ల వాళ్ళు కూడా మాతో ఇప్పుడు బాగానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చిన్న వీటి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం.